హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింధులాస్. ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను అనమాట. టైం వచ్చేసి అందరు పడుకొని ఉన్నారు, అందుకే నేను స్లోగా మాట్లాడుతున్నాను. చిన్న నేనైతే వెళ్తున్నాం అనమాట. పడుకొని ఉన్నారు అందరూ. మా సాత్విక్ గడ అయితే లెగలేదు, ఇంకా 2 గంటలు అయిందనమాట టైం. అందుకే ఆ స్వెటర్ వేసే అమ్మాడికి చలేస్తుంది. మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండాలి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి అయితే ఉన్నామన్నమాట. మా మరిది వస్తారు కార్ తీసుకొని. ఇంకా కార్లో మేము వైజాగ్ అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి నాకు వైజాగ్ నుండి టికెట్ అయ్యింది. సో మేము ఇప్పుడైతే బయలుదేరుతాము. ఇప్పుడు బయలుదేరామండి. రాత్రి 2:30కి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో చూడండి ఎంత అసలు మబ్బుగా ఉంది, అదే మంచు పడుతూ ఉందన్నమాట. చాలా అసలు కనిపించట్లేదు రోడ్డు. కొన్ని దగ్గరలో అయితే బాగానే ఉంది, కొన్ని దగ్గరలో అయితే అసలు ఫుల్ మంచు పడుతుంది. ఇంకా మేము అలాగా వెళ్తూ ఉన్నామన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. అలాగే నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి లైక్ చేయండి. ఫైనల్గా వైజాగ్ అయితే వచ్చేసాము. బీచ్కి అయితే వచ్చామన్నమాట. మా మరిది అయితే తీసుకుని వచ్చారు. నేను రాకపోతే వదిలేసలే. మా సాత్విక్ అయితే పడుకొని ఉన్నాడు. మేము ఎంత పిలిచినా కూడా రాలేదన్నమాట. వాడికి రమ్మని చెప్తున్నాడు అనమాట మా మరిది, కానీ వాడు రావట్లేదు. సరే రాకపోతే వదిలేసి కార్లో ఉండని అని చెప్పాను అనమాట. ఇంకా బాగుంది అని చెప్పేసి ఫొటోస్ రీల్స్ అవి చేద్దామనేసి అనుకున్నాం అనమాట. కాకపోతే ఇంకా అక్కడ రీల్స్ అయితే బాగా రావట్లేదు అనమాట. తీయడానికి కూడా రావట్లేదు. చిన్నకు ఒక రీల్ తీయంటే ఎట్లా తీసిందండి. చెప్పులు పట్టుకొని వస్తుంటే తీస్తుంది అనమాట. చెప్పులు పట్టుకొని ఎట్లా బీచ్లో తిరుగుతుంది చూడండి అంటుంది. హలో ఫ్రెండ్స్, చెప్పులు పట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఊరి నుంచి. అవును, మా చెల్లి ఇచ్చింది గిఫ్ట్ చెప్పులు, అందుకే. ఫైనల్గా అయితే మేము బీచ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ట్రైన్ టైం అవుతుంది కదా, అక్కడి నుంచి వెళ్ళేసరికి ఇంకా 1/2 అవర్ టైం పడుతుందని చెప్పారనమాట. సో ఇంకా అందుకనే 6 o'clock అనమాట నా ట్రైన్. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట 5:30కి అక్కడి నుంచి. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇంకా అక్కడికి. ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు 5:30 అయింది టైం. 2 గంటలకు బయలుదేరి ఇప్పుడు వచ్చాం. మా మరిది అయితే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళారనమాట. సో మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాం మా ముగ్గురుమును. నేనైతే ట్రైన్ ఎక్కేసాను. వాళ్ళైతే ఇంకా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఇంకా వస్తారనమాట. చూడండి ఇడ్లీలు పట్టుకొని వచ్చింది. బాయ్. ఇంకా చిన్న బయట నుండి అయితే అలా వీడియో తీసింది. సో మా ట్రైన్ అయితే మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా చాలా బాధగా అనిపించింది, వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. సో ఇంకా తప్పదు కదా, పిల్లలకి స్కూల్ అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. ఇప్పుడైతే మా సాత్విక్ అయితే ఈ బాబుతో ఆడుకుంటున్నాడు అనమాట. వాడికి హిందీ రాదు, కన్నడ రాదండి, ఒక్క ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతున్నాడు. మా సాత్విక్ అయితే అంతగా రాదు, లైట్గా వాడితో మాట్లాడి అలాగా ఇంక కవర్ చేసేసాడు అనమాట. మాట్లాడేసి ఆ బాబు అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు, కానీ నాకైతే అర్థం కావట్లేదు వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది. చూడండి. कितने का पैकेट भी है? कितने का दिया? The trash comes at the trash basket वाला ये 100 रुपए का हुआ और 100 रुपए का trash. Oh, so found trash. మా ఆయన వచ్చారని చూడండి ఎలా పట్టేశారు అనమాట. కొడుకు మీద ఎక్కువ ప్రేమ. ఎప్పుడు వచ్చారండి? ఎంత టైంకి వచ్చారు? 3:30కి వచ్చారు.
ఎక్కడ పెట్టావు కారు? నేనైతే ట్రైన్ దిగేసాను అనమాట. మా హస్బెండ్ అయితే రెడీగా వచ్చిన్నారు. 4 o'clock అయితే ట్రైన్ మైసూర్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి. ఇంకా రైట్ టైంకి అయితే ట్రైన్ వచ్చేసిందండి. 1 hour లేట్ అయినా సరే బాగానే తీసుకొని వచ్చాడనమాట. ఎక్కడ స్టాప్ లేదనమాట ట్రైన్. చాలా బాగా వచ్చేసాము. మార్నింగ్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసరికి 4:30 అయిపోయిందనమాట. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి 1/2 hour. సో ఇంటికి రాగానే నేను ఇంకా తలకు ఆయిల్ అయితే పెట్టేశాను. పెట్టుకొని ఇంకా స్నానం చేసుకుంటాను అనమాట. సాత్విక్ గడు చక్కగా ముసుగేసుకొని పడుకొని ఉన్నాడు చూడండి. పడుకుంటున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.